అబ్బాబ్బా ఏమి న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్ రా బాబు, సందు పోకుండా నెక్స్ట్ వేవ్, స్కేలారు, న్యూటను, అది ఇది ఒకటే మా ఆయన బొంబార్డ్ చేస్తూ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలో రొటీ లెర్నింగ్ ఉంది, మా దగ్గర స్పెషల్ లెర్నింగ్ ఉందని చెప్పేసి ఒకటే మా ఆయన ఓకదంపుడు ఉపన్యాసాలు ఎవరికి నచ్చింది వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నాం అనుకోండి, తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నాం. ఓకే, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, లేకపోతే జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ, గోకరాజు, సివిఆర్, నారాయణమ్మ, కేఎంఐటి, వర్ధమాను, లేకపోతే గీతాంజలి, లేకపోతే సిఎంఆర్, ఇట్లా మనకి ఏది మంచి కాలేజ్ ఏది చెడు ఒక క్లారిటీ ఉంది. లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేస్తే ఒకటేమైనా నా మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో కూడా నందులు పందులు రెండు ఉన్నాయి. ప్రతి వ్యవస్థలో, కన్సల్టెన్సీ వ్యవస్థలో కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థలో కానీ, మెడికల్ కాలేజ్ వ్యవస్థలో కానీ, ఎనీ ఆర్గనైజేషన్స్ మోడల్ మనం తీసుకున్నప్పుడు, లేదా యూనివర్సిటీస్ మోడల్లో కానీ, యూనివర్సిటీలు అన్నీ బ్యాడ్ కాదు, న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బ్యాడ్ కాదు, కొన్ని మంచి కొన్ని చెడు. ఈరోజు అసలు ఈ ఏమి లేని చెత్తనాయాళ్ళందరూ డమడమడమడమ వాయించేసరికి ఈ సౌండ్కి నిజంగా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఎవడనేది అర్థం కాకుండా పరిస్థితుంది. ఇప్పుడు నెక్స్ట్ వేవ్ మంచి కాన్సెప్ట్తో వచ్చారు. స్టార్టింగ్ ఇయర్ ఒక 300 అడ్మిషన్ తీసుకున్నారు. ఈ సంవత్సరం 30,000 అడ్మిషన్స్ టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళు 350తో ఉంటే ఈరోజు నెక్స్ట్ వేవ్ కొట్టినటువంటి ఆర్గనైజేషన్ లేదు. ఎప్పుడైతే 30,000 మందిని తీసుకోవాలి, 20,000 మందిని తీసుకోవాలి, దేశమంతా ఆక్రమించాలి, ఇది నడవదండి. ఇన్స్టిట్యూషన్ యొక్క విస్తరణవాదంతో వాటి యొక్క న్యాచురల్ ఫ్లేవర్ని అనేక యూనివర్సిటీస్ కోల్పోయినాయి. ఈరోజు థాపర్ యూనివర్సిటీ, బట్ థాపర్ ఈజ్ ఆల్ ఇండియా టాప్ 10. వేరే ఎస్ఆర్ఎంఓ, విట్టు ఏమైపోయినాయి, పెంచుకుంటా పని. ఎగ్జామ్ రాస్తే చాలు విట్లో సీటు. అంటే ఎంత డైల్యూట్ అయిపోయిందంటే 20 లక్షల రూపాయలు పే చేస్తే కనీసం 30% ప్లేస్మెంట్స్ కూడా లేనటువంటి పరిస్థితికి విట్టు ఎస్ఆర్ఎం నెట్టివేయబడ్డాయి. అమృత వాళ్ళు కొంతవరకు కంట్రోల్ ఇంటేక్ పెట్టుకొని వాళ్ళ యొక్క రెప్యుటేషన్ నిలబెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు అనేక రకాలైనటువంటి 35,000 రూపాయలు ఉన్నటువంటి కాలేజీలో పోయేసి మామూలుగా ఆ కాలేజ్ నార్మల్ ఫీజు ఎంత ఉండే 35,000 ఉండే. న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అనే పేరుతో చాలా వ్యవస్థలు వస్తున్నాయి. యంగ్ ఎంటర్ప్రినర్స్ రావాల్సిందే, కానీ వీళ్ళు ఎవరు క్రిటిసైజ్ చేయొద్దని కోరుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఎందుకు ర్యాంక్ ఇస్తాం? ఇప్పుడు ఒక చిన్న కాలేజ్ తీసుకుందాం, ఏదో ఒక వేస్ట్ కాలేజ్ అనుకుంటే, లేకపోతే టీకేఆర్ కాలేజ్ లాంటి కాలేజీని తీసుకుంటే, నేను సిబిఐటి అంటే నమ్మడానికి అవుతుందా? టీకేఆర్ కాలేజీని వేస్ట్ కాలేజ్ అని అంటారు, లేకపోతే టాప్ 30 కాలేజ్లో ఒకటని అంటారు తప్ప సిబిఐటి అని అనరు కదా. నన్ను వేస్ట్ కాలేజ్ అనొద్దంటే అట్టెట్లా అవుతుంది? ఇప్పుడు మీరు 100 మందికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు, ఒక 5 మందిని తీసుకున్నారు అంటే మెరిట్ ఉంది. ఎందుకు సిబిఐటి మెరిట్ అయింది? సిబిఐటిలో 97% జేఈ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. ఎందుకు ఐఐటి ముంబై నెంబర్ 1 ఐఐటి అంటారు? జేఈ అడ్వాన్స్లో టాపర్స్ అందరూ కూడా ఐఐటి ముంబైని తీసుకుంటారు కాబట్టి. అంతేగాని ఎస్ఆర్ఎంని ఐఐటితో పోల్చి చెప్పగలమా? వీటిని పోల్చి చెప్పలేం. ఎందుకు అంటే ఈరోజు నాకు న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా స్టేబుల్ అవ్వాలని, మన విద్యార్థులందరూ కూడా రోట్ లెర్నింగ్ నుంచి అబ్రాడ్ మోడల్ ఆఫ్ లెర్నింగ్, అంటే దీన్నే పీబీఎల్ లెర్నింగ్ అంటారు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పోవాలని నేను కూడా ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను. కానీ మన యొక్క న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ మధ్య పుట్టడం వల్ల పుట్టంగానే కుబేర్లం అయిపోవాలని చెప్పేసి, పుట్టంగానే అన్ని యూనివర్సిటీలని మనమే శాసించాలని చెప్పేసి, నా దగ్గర ఉన్న మంత్రదండం మాత్రమే సూపర్ మంత్రదండం అని చెప్పి అనుకునేటువంటి కుహనావాదులు కొంతమంది తయారైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేటగిరికల్గా న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఎడ్యు9 ర్యాంకింగ్ ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం. ఇందులో నేను ఏదైనా సరే పర్సనల్గా చూడండి, ఎవరి మీద కామెంట్ చేయను. న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్లో యునానిమస్గా ఎటువంటి డౌటు లేకుండా స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెంబర్ 1. ఇందులో సెకండ్ థాట్ లేదు. ఎందుకు స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెంబర్ 1 అంటున్నారంటే, ఇది ఫస్ట్ బ్యాచ్ ఈ సంవత్సరం వాళ్ళకి బయటకు వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చింది, 45 లక్షల ప్యాకేజ్తో వాళ్ళు ప్లేస్మెంట్ పొందడం జరిగింది. దాదాపు వీళ్ళు ఇంటర్న్షిప్స్ క్వాలిటీగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే 40,000తో స్టార్ట్ అయ్యి 2 లక్షల వరకు దాదాపు ఉన్నటువంటి మొత్తం 100% మంది ఇంటర్న్షిప్స్ కల్పించడం జరిగింది. సో మన దగ్గర డేటా అవైలబుల్ ఉంది. ఏమని 40,000 నుంచి 2 లక్షల ఇంటర్న్షిప్ తీసుకున్నటువంటి విద్యార్థులు మన కళ్ళ ముందు ఉన్నారు. వాళ్ళు స్కేలార్లో చదువుతున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి ఆఫర్ లెటర్స్ అన్నీ ఇప్పుడు పిల్లల చేతిలో ఉన్నాయి, అది డిస్ప్లే అయ్యి ఉన్నాయి. కాబట్టి స్కేలార్ అనేది ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ తీసుకొచ్చింది. ఓకే, వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఇవ్వట్లేదు, ఐఐటి మెడ్రాస్ బీఎస్ ప్రోగ్రామ్ని అడాప్ట్ చేసుకున్నారు. బిట్స్ పిలాని బీఎస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు డిగ్రీ ఇస్తున్నారు. మీరు బీటెక్ చేసుకోవాలనుకుంటే 100 మార్గాలు ఉన్నాయి, మనం కూడా దానికి సహకరిస్తాం, ఏదో ఒక రకంగా చేసుకోవచ్చు. కానీ ఈ రకమైనటువంటి ప్లేస్మెంట్స్ నిరాశావాదం రాజ్యం వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో స్కేలారు మోడర్న్ ఏజ్ లేదా న్యూ ఏజ్ చేరాలనుకున్నటువంటి వాళ్ళకి అన్డౌటెడ్లీ అది నెంబర్ 1 పొజిషన్. అండ్ మోరోవరు దాదాపు 3,000 మంది ఎగ్జామ్ రాస్తే 400-500 మందిని తీసుకుంటారు. 3,000 మంది కాదు, 30,000 మందికి
500 మంది, అంటే ఒక 2 to 3% యాక్సెప్టెన్స్ రేట్. పోయిన నెలలో డబ్బులు ఇవ్వగానే స్కేలార్లో సీట్ చేయమంటే వేణుగోపాల్ రెడ్డి చేయలేరు, ఇంకెవరు కూడా, మీరు కూడా అడ్మిషన్ తీసుకోలేరు. సో ఇది రెండో రీజన్. మూడో రీజన్ లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఇది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో లొకేట్ అయ్యింది, సెంట్రల్ లొకేషన్లో ఉంది. చుట్టూ కూడా ఐటీ కంపెనీసు, ఎలక్ట్రానిక్ కంపెనీసు ఉన్నాయి. వీళ్ళ యొక్క లొకేషన్ మరియు వీళ్ళు స్టార్టప్ కంపెనీస్తో వీళ్ళందరూ ఫౌండర్స్ కూడా మంచి, ఈవెన్ నెక్స్ట్ వేవ్ ఫౌండర్స్ కూడా మంచి వాళ్ళే. వీళ్ళ ఫౌండర్స్ కూడా వీళ్ళంతా ఐఐటీలో స్టార్టప్స్ పెట్టుకొని మంచి మ్యాంగ్ కంపెనీస్లో వర్క్ చేసి వచ్చినటువంటి వాళ్ళు, ఎస్డిఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రోల్స్లో వర్క్ చేసి వచ్చినటువంటి మేనేజ్మెంట్ ఉంది. దీని తర్వాత పొజిషన్ ఇంకా ఈ స్కేలార్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే జూన్ 28వ తారీఖు, అంటే లాస్ట్ రౌండ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు మా నెంబర్కి కానీ కాల్ చేసినట్టయితే స్కేలార్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మరిన్ని మీకు, వై స్కేలార్ అనేది డెఫినెట్గా ఎడ్యునైన్ కెన్ డిఫెండ్ ఆన్ ఇట్. లేయర్ 2లో నెంబర్ 2 పొజిషన్లో పొలారిస్ అండి, పొలారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా బెంగళూరు ఐటీ పార్క్లో, బెంగళూరు సెంట్రల్ లొకేషన్లో ఉంది, బెంగళూరు ఐటీ పార్క్లో కూడా ఉంది. కాబట్టి వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకే అనుకున్నట్లయితే ఇది వాస్తవంగా స్కేలార్ కన్నా కూడా బాగుంది. వీళ్ళు ఇంకా నెక్స్ట్ జనరేషన్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా కొంచెం బాగా పెట్టారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు కాబట్టి మేధావి స్కిల్ యూనివర్సిటీ ద్వారా వీళ్ళు డిగ్రీ అవార్డు చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా తీసుకోవాల్సినప్పుడు ఇది భారతదేశంలో ఉన్నటువంటి న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్లో పొలారిస్ అనేది సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ యాక్చువల్గా న్యూటన్ సెకండ్ పొజిషన్లో ఉండాలి, కానీ వాళ్ళు హైదరాబాద్లో ఒక చిన్న యూనివర్సిటీస్కి వచ్చి ఎప్పుడైతే వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేశారో వాళ్ళని నేను రేటింగ్ 3లో పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే వీళ్ళు రిషీవుడ్ యూనివర్సిటీ ఢిల్లీతో మొట్టమొదట పెట్టుకోవడం జరిగింది. ఇది సోనిపత్ రీజన్లో ఉంటుంది. సో నేను వెళ్ళాను అనమాట, రిషీవుడ్ వెళ్ళి కాలేజ్ చూస్తున్నట్లయితే ఓకే, వాళ్ళు మార్వాడీస్ జైన్స్ పెట్టినటువంటి కాలేజీ, డీసెంట్లీ గుడ్, హాస్టల్ కూడా బాగుంది. సో మంచి ప్రయత్నం చేస్తున్నారు అని నేను కూడా అనుకున్నాను. అప్పుడు నాకు న్యూటన్స్ మీద మంచి అభిప్రాయం ఉండే. తర్వాత వాళ్ళు పూణేలో పెట్టాడు, అది కూడా పర్వాలేదు. కొంచెం ఫిల్టరేషను, మంచి పిల్లల్ని తీసుకోవడం అనేది, న్యూటన్స్లో కూడా డొనేషన్స్ పంచాయతీ లేకుండా నీట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి మంచిగా ఫిల్టర్ చేసి తీసుకుంటున్నారు. అది కూడా మంచి పరిణామం అనిపించింది ఏది న్యూటన్స్ గురించి మాట్లాడినప్పుడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే బెంగళూరుకి ఎక్స్పాండ్ చేశారు. బెంగళూరులో ఎస్విఎస్ఐ యూనివర్సిటీ అని దాంట్లో రావడం జరిగింది. అది కొంచెం మోడరేట్ యూనివర్సిటీ, సరే పర్వాలేదులే ఏదో అనుకున్నాం. తర్వాత వాళ్ళు వచ్చేసి సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ హైదరాబాద్లోకి వచ్చి వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టారు. సో వాళ్ళు రోజుకు రోజుకి కాంపిటీషన్ వాళ్ళు నెక్స్ట్ వేవ్ లాగా ఎదగాలని సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దుకాణం అయితే తెరవడం జరిగింది. దీని తర్వాత హైదరాబాద్లో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్, క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపంలో వీళ్ళు అరోరా మరియు సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీతో టైప్ అయి వీళ్ళు కూడా రావడం జరిగింది. చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, కానీ వీళ్ళు ఇంకా ఎదిగే క్రమంలో ఉన్నారు. నిజంగా మీకు న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్కి పోవాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా ఈ యొక్క సీరియల్ ఆర్డర్లో మీ ప్రిఫరెన్స్ని పెట్టుకోండి. స్కేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అప్రాక్సిమేట్గా మీకు 27 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్ అవుతుంది, 27 to 29 lakhs అవుతుంది. తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక నెక్స్ట్ వేవ్ క్యూఏఎస్ను, బట్ ఆ తక్కువ, ఎందుకంటే వీళ్ళు ఇంకా ఇప్పుడే ఎదిగే క్రమంలో ఉన్నారండి. మీ బిడ్డల జీవితాన్ని రిస్క్లో పడేయద్దు. అట్లీస్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ అయి ఉండాలి. మనం ఎవరి దగ్గర అప్రోచ్ అయినట్లయితే, ఎడ్యునైన్ మీరు వస్తున్నారంటే 23 years ఆఫ్ నా ఎక్స్పీరియన్స్, మీ చైల్డ్ యొక్క ప్రతి మాటలో నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకు జోడించడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు మేము కౌన్సిలింగ్ చేసేస్తాము, కెరీర్ గైడెన్స్ ఇచ్చేస్తామంటే నడవదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఆర్డర్ చూశారు కదా, తప్పనిసరిగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్కేలార్లో కానీ లేకపోతే ఇతర ఇన్స్టిట్యూట్స్ ఎక్కడికి కావాలన్నా కానీ ఎడ్యునైన్ మీకు గైడ్ చేస్తుంది. సో మనం అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అల్టిమేట్గా మన తెలుగు ప్రజలు సాఫ్ట్వేర్ ఎవరికపై రారాజుల్లాగా వెలుగొందాలి. ఇదే ఎడ్యునైన్ యొక్క కోరిక, ఆకాంక్ష. కానీ ఈ ఆకాంక్ష నెరవేర్చుకోవడంలో డెఫినెట్గా అవకాశం ఉన్నటువంటి, డబ్బులు పెట్టుకోగలిగినటువంటి పేరెంట్స్ మాత్రం స్కేలార్, పొలారిస్, న్యూటన్ని టాప్ 3 ప్రయారిటీస్గా పెట్టుకోవచ్చు. అన్డౌటెడ్లీ లాస్ట్ ప్రయారిటీలో నెక్స్ట్ వేవ్ అండ్ క్వాలిటీ థర్డ్ని కూడా పెట్టుకోవచ్చు. ఇట్ ఇస్ అప్ టు యూ. బట్ ఇవి లో బడ్జెట్, లైక్ చిన్న కాలేజీలు ఎట్లా ఉంటాయి మన దగ్గర కౌన్సిలింగ్లో వచ్చే కాలేజ్, వాటితో అంత లెవెల్లో కూడా ఈ కాలేజెస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వీళ్ళు ఏంటంటే జస్ట్ ఏసీ క్లాస్ రూమ్స్ ఇస్తున్నాం, ల్యాప్టాప్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ చెప్తున్నాం అంటున్నారు. కానీ ఈరోజు శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం డిజిటల్ క్లాస్ రూమ్స్ చేసేస్తారు. కేజీ రెడ్డి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు కూడా ఇండస్ట్రీస్ పెట్టేసి బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. అంటే ఇక్కడ 5-6 లక్షల రూపాయల్లో మీకు కంఫర్టబుల్గా చదువు అయిపోతున్న పరిస్థితుల్లో 14 లక్షలు పుక్కటికి కట్టి ఒక చిన్న లెవెల్ ఇన్స్టిట్యూషన్లో చదవాల్సిన అవసరం మీకు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉన్నారు కదా. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీ కామెంట్ని పెట్టండి ఈ వీడియో కింద. సో మీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా ఎడ్యునైన్ విల్ హెల్ప్ యూ ఇన్ చూసింగ్ ద రైట్ న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్
అకార్డింగ్ టు యువర్ ఫినాన్షియల్ ఎబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.